నమస్తే ఫ్రెండ్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మహారాష్ట్రలో ఎన్నికలను మనం గమనించాం. బీజేపీ కూటమి మహాయుతి అనూహ్యంగా సంచలన విజయం సాధించింది. ఎలా అంటే గత దశాబ్ద కాలంలో ఇలాంటి విజయం ఎప్పుడూ బీజేపీ సాధించలేదని చెప్పొచ్చు. బీజేపీ కూటమిలోని శివసేన ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ కూటమి మొత్తం 288 స్థానాలకు గాను 233 స్థానాలు గెలిచింది. 132 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. ఓకే, ఇక్కడ వరకు ఉంటే మహావికాస్ అఘాడి ఎంవీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ కూటమి కేవలం 49 సీట్లు దాదాపుగా, అంటే ఈ కూటమిలో ఉన్న పక్షాలు ఏవైతున్నాయో పార్టీలో కాంగ్రెస్ కానీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ, శరద్ పవార్ ఎన్సీపీ కానీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. మామూలుగా 288 స్థానాల్లో 10% సీట్లు రావాలి. ఏ పార్టీకి కూడా 10% సీట్లు రాలేదు. అంటే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కేవలం 20 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ మరీ దారుణంగా 14 స్థానాలకే పరిమితమైంది. శరద్ పవార్ పార్టీ 10 లోపే ఉంది. అయితే ఈ అంతటి కారణం ఏంటి? సరే, ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలను పక్కన పెడితే ఉద్ధవ్ ఠాక్రే పతనం అనేది ఎంత ఘోరంగా సాగిందంటే, బాలాసాహెబ్ ఠాక్రే కొడుకుగా ఒక హిందుత్వ ఐకాన్గా ఉండాల్సిన ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ కూటమితో చేరి పార్టీని పోగొట్టుకున్నాడు. బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు. చివరకు ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పొందాడు. అసలు ఈ అంతటికి కారణం ఏంటి? నిజం చెప్పాలంటే ఈ అంతటికి కారణం సంజయ్ రౌత్ అనే వ్యక్తి. ఇతన్ని మహారాష్ట్ర రాజకీయాల్లో శకునిగా చెప్పవచ్చు. ఏంటంటే, ఒక వ్యక్తి ఒంటి చేత్తో పార్టీని గెలిపించడం అనేది మనం వింటుంటాం రాజకీయాల్లో. కాకపోతే రాజకీయాల్లో ఒంటి చేత్తో 3 పార్టీలను భూస్థాపితం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజయ్ రౌతే. ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, అప్పుడు అవిభక్త శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చే అంత మెజార్టీ సాధించాలి. అయితే ఎప్పుడైతే ఈ సంజయ్ రౌత్ అనే వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే మెదడులో ఒక సీఎం అనే ఒక పురుగును వదిలిపెట్టాడో అప్పటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే పతనం అనేది ప్రారంభమైంది. నిజానికి చెప్పాలంటే సీఎం పదవి మీద ఉన్న మోజుతోనే అతను బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్తో కలవడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని సంపాదించడం అనేది జరిగింది. దాదాపుగా 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చలామణి అయిన తర్వాత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేయడం, ఆ తర్వాత శివసేన విడిపోవడం, ఏక్నాథ్ షిండేకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో బీజేపీ సహకారంతో ఆయన సీఎంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేవలం 2.5 ఏళ్ల సీఎం పదవి కోసం తన పార్టీని కోల్పోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఉద్ధవ్ ఠాక్రే మాత్రమే. ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితి ఎలా ఉందంటే, అసలు అతను నిజం చెప్పాలంటే 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమిత్ షా నేరుగా ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి వచ్చి పొత్తులు కుదుర్చుకొని వెళ్ళాడు. అంటే ఒక మహారాష్ట్ర రాజకీయాల్లో చెప్పాలంటే ఆయన కింగ్ మేకర్, సీఎం అంతటి స్థాయి. ఒకవేళ సీఎం కాకుండా సీఎం అంతటి స్థాయి ఆ హోదాలో ఉండే వ్యక్తి దారుణమైన పతనాన్ని చవిచూశాడు. దీనికి అంతటి కారణం ఒక సంజయ్ రౌత్ అనే వ్యక్తి. సంజయ్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేనే కాకుండా ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మి ఠాక్రేను, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సీఎం పదవి కోసం అని చెప్పి. ఈ మహావికాస్ అఘాడి అనే కూటమి ఏదైతే ఉందో దీనికి కర్త, కర్మ, క్రియ మొత్తం సంజయ్ రౌతే. ఆ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రేని చేర్పించాడు. మొత్తం పార్టీని ఉద్ధవ్ ఠాక్రేకి అసలు పార్టీ లేకుండా చేశాడు. కరడుగట్టిన హిందూవాదిగా ఉండే ఉద్ధవ్ ఠాక్రే సెక్యులర్గా మారిపోయి ముస్లిం ఓటర్ల ముందు ప్రాధేయపడాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి మించి బాలాసాహెబ్ ఏ ఎన్సీపీతో, కాంగ్రెస్తో కలవనన్నాడో అదే పార్టీలతో ఉద్ధవ్ ఠాక్రే చేరి కాంగ్రెస్ వద్ద సీట్ల కోసం బేరం వంగి నమస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజెంట్ ఇప్పుడు తీసుకుంటే అసలు పార్టీ లేదు. అసలు ఉద్ధవ్ ఠాక్రే పైన సింపతి వర్కౌట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే మహారాష్ట్రలో ఆయన చేసిన రాజకీయాలు ఎక్కడంటే, ఒక హిందువులకు ఐకాన్గా ఉండాల్సిన వ్యక్తి సెక్యులర్గా మారిపోయి ముస్లిం ఏరియాలోకి వెళ్ళి ఓట్లను అడగడం సగటు హిందుత్వవాదికి జీర్ణించుకోలేకపోయాడు. అంతకుముందు కూడా ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఏ పని కావాలన్నా కూడా, ఇప్పుడు శివసేన ఎమ్మెల్యేలకు ఏ పని కావాలన్నా కూడా
యాజ్ ఏ సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే చేసి పెట్టాలి. కాకపోతే ప్రతి విషయాన్ని కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చించడం వల్లనే ఈ ఉద్ధవ్ ఠాక్రే క్యాంపును వదిలిపెట్టి ఏక్నాథ్ షిండే క్యాంపుకు వీళ్ళందరూ షిఫ్ట్ అవ్వడం జరిగింది. తాజాగా ఏంటంటే ఇప్పుడు మొత్తం ఒక శివసేన అనే కాదు, శివసేనను భూస్థాపితం చేశాడు. ఇప్పుడు శివసేనకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు తెలిసి ఇంకో ఏడాదిలోపు ఈ 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఐదర్ బీజేపీ లేదంటే శివసేన ఏక్నాథ్ షిండే క్యాంపులో ఖచ్చితంగా చేరుతారు. ఎందుకంటే 5 ఏళ్ళు వీళ్ళు పవర్ లేకుండా ఉండలేని పరిస్థితి. సరే, శివసేనది పక్కన పెడితే, ఉద్ధవ్ ఠాక్రే పరిస్థితిని పక్కన పెడితే, ఉద్ధవ్ ఠాక్రేతో చేరిన కాంగ్రెస్, ఎన్సీపీ ఈ రెండు కూడా ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ 3 పార్టీలు కూడా అసలు మనుగడ లేకుండా పోయాయి. నిజానికి 105 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది, 16 స్థానాల్లో గెలిచింది. కనీసం 10% సీట్లను కూడా గెలవలేని పరిస్థితికి వచ్చిందంటే అక్కడ వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. సంజయ్ రౌత్ ఏ ముహూర్తాన ఉద్ధవ్ ఠాక్రేతో వీళ్ళని కలిపాడో, అటు వీళ్ళు పూర్తిగా సెక్యులర్గా ఉద్ధవ్ ఠాక్రేను కలుపుకొని పూర్తిగా హిందుత్వవాదులుగా మారలేదు. అలాగని సెక్యులర్ పార్టీగా ఉండలేకపోయినాయి ఈ 3. ఎప్పుడైతే ఒక ఉద్ధవ్ ఠాక్రే అనే వ్యక్తి రాహుల్ గాంధీ ముందు నిలబడి నమస్కరించినప్పుడే ఏంటంటే వీళ్ళు ఒక భావజాలం, ఒక ఐడియాలజీ, హిందుత్వ ఐడియాలజీ కలిగిన వ్యక్తి సెక్యులర్ పార్టీలతో చేరడం తర్వాత ఏం జరిగింది? సగటు ఓటర్ ఏమనుకున్నాడు అంటే వీళ్ళు ఒక అధికారం కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు భావించిండు. తాజా ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎలక్షన్సే ఇందుకు నిదర్శనం. దాదాపుగా 288 స్థానాల్లో పోటీ చేస్తే 50 కంటే తక్కువ స్థానాలు రావడం అనేది ఇది చాలా పెద్ద ఫెయిల్యూర్ మహా వికాస్ అఘాడీకి. అంటే సంజయ్ రౌత్ అనే వ్యక్తి వల్ల పూర్తిగా ఎంటైర్ మహారాష్ట్ర పాలిటిక్స్ డైనమిక్సే మారిపోయినాయి. సంజయ్ రౌత్ను తీసి పక్కన పెట్టి చూస్తే అతను ఆ సీఎం పిచ్చి పట్టించకుంటే ఉద్ధవ్ ఠాక్రేకి ఇప్పుడు బీజేపీతో ఉండేవాడు. బీజేపీ మళ్ళీ ఫేమ్ చేసిన మళ్ళీ అధికారాన్ని సంపాదించుకుంటే అందులో కీలకంగా పనిచేశాడు. ఇప్పుడే బాల్ ఠాక్రే చెప్పేది ఏంటంటే, రాజకీయాలు నా ఇంట్లో నుంచి నడుస్తాయి, కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండను. శివ సైనికుల్ని మాత్రమే ఎమ్మెల్యేలుగా బీజేపీకి మద్దతుగా అసెంబ్లీకి పంపించాడు. అయితే ఎప్పుడైతే ఉద్ధవ్ ఠాక్రే డైరెక్ట్ పాలిటిక్స్కి దిగాడో అప్పటి నుంచి అతని పతనం అనేది గ్రాడ్యువల్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రోజుల తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజలు క్లియర్గా ఒక మ్యాండేట్ ఇచ్చారు. ఏంటంటే బాల్ ఠాక్రే వారసుడు ఏక్నాథ్ షిండే అని ఈ ఎన్నికల ద్వారా చెప్పారు. దీని ద్వారా వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇటు ఎన్సీపీ, అటు కాంగ్రెస్, ఇటు ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాంపులలో ఉంటారా లేదా అనేది $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అధికారం అనేది సర్వస్వం, అల్టిమేట్. ఈ అధికారం కోసం ఎమ్మెల్యేలు ఎటైనా దునుకోవచ్చు. 20 మంది ఎమ్మెల్యేలు శివసేనలో ఏక్నాథ్ షిండేతో కలిశారనుకోండి, మొత్తం ఉద్ధవ్ ఠాక్రేకు ఎమ్మెల్యేలు ఉండరు, అసలు పార్టీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే అనే పేరు కూడా వినిపించకపోవచ్చు. ఒక సంజయ్ రౌత్ చేసిన ఒక తప్పు, అతని మాటలు విని ఉద్ధవ్ ఠాక్రే ఘోరమైన పతనాన్ని చవిచూశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.